పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, అసదుద్దీన్ ఓవైసీకి మైండ్ దొబ్బింది. అయితే చాలామంది సామెతలు చెప్తారు. అరే నీకు మెదడు మోకాళ్ళలో ఉన్నదిరా అంటాడు. ఒకడు అరికాలలో ఉన్నాడు. మరి ఈ అసదుద్దీన్ ఓవైసీకి ఎక్కడ ఉన్నదనేది మీరే చెప్పాలి. కామెంట్ బాక్స్లో రాయండి. మీరు కరెక్ట్ రాస్తారు. ఎందుకంటే ఈ వీడియో చూసే వాళ్ళందరూ అసదుద్దీన్ ఓవైసీకి మెదడు ఎక్కడ ఉన్నదో వాళ్ళకి క్లియర్గా తెలుసు. మెదడు అరికాళ్ళు మోకాళ్ళు కాదు, ఇక ఎక్కడున్నది అనేది మీకు తెలుసు. మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. అయితే ఏం చెప్తానంటే, భారతదేశము పాకిస్తాన్ ఇప్పుడు ఆసియా కప్ జరగబోతుంది. ఏసియా కప్లో అంటే దుబాయ్ వేదికగా ఏసియా కప్ జరగబోతుంది. అక్కడనట భారతదేశము పాకిస్తాన్ ఈ రెండట మ్యాచ్ ఆడద్దట. అసలు కేంద్ర ప్రభుత్వం ఎట్లిచ్చింది ఆదేశాలు, బీసీసీఐ ఎట్లిచ్చింది, పర్మిషన్ అనుమతి ఎట్లిచ్చింది అనంట మెదడు పనిచేయాలి. మనం పోయి పాకిస్తాన్లో ఆడతలేము, పాకిస్తాన్ వచ్చి మన దగ్గర ఆడతలేడు. ఈ రెండు దేశాలే క్రికెట్ ఆడతలేవు. చిన్నపిల్లలకు కూడా తెలుస్తుంది. మరి మీకు ఎందుకు ఈ మెదడు ఎందుకు పనిచేయదో నాకు అర్థమవుతలేదు. ముఖ్యంగా మీకైతే మెదడు అసలే పనిచేయదు. మరి ఎందుకు పనిచేయదు అనేది అది కూడా కామెంట్ బాక్స్లో రాయండి. క్లియర్గా రాస్తారు అందరూ, నాకు తెలుసు. మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. మిత్రులారా, ఏషియా కప్ 2025 నెక్స్ట్ మంత్ 9వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం 19 మ్యాచ్లు ఉంటాయి. 19 మ్యాచ్లు ఉంటాయి. మొత్తం 8 దేశాలు ఆడుతున్నాయి. ఆ 8 దేశాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఇండియా, ఒమాను, పాకిస్తాను, యుఏఈ, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్, హాంకాంగ్, శ్రీలంక. రెండు ఏ టీము, బి టీము. ఏ టీముల 4 దేశాలు, బి టీముల 4 దేశాలని. ఏ టీముల ఇండియాతో పాటు ఒమాను, పాకిస్తాను, యుఏఈ ఉన్నది. అంటే భారతదేశం అనేది ఒమాన్తో ఆడుతుంది, పాకిస్తాన్తో ఆడుతుంది, యుఏఈతో ఆడుతుంది. ఇక ఇది ఆడద్దట. ఆ పాకిస్తాన్తో కూడా మ్యాచ్ ఎప్పుడు ఉందంటే 14 సెప్టెంబర్ 14వ తారీఖు నాడు ఉన్నది. అది ఎన్నో మ్యాచ్ అంటే 6వ మ్యాచ్. మొత్తం 19 మ్యాచ్లు ఉంటాయి T20. మరి అంటే ఇన్ని దేశాలు ఆడినప్పుడు మనం పాకిస్తాన్తో ఎందుకు ఆడద్దా? అసలు నీకు మైండ్ దొబ్బిందా? ఏషియా కప్ అనేది ఖచ్చితంగా మనం ఆడతాం. క్రికెట్ అనేది ఆడతాం. ఆడపోతే మనకు రేపు పొద్దున్న కప్ వస్తుందా? మన దేశానికి పరువు ప్రతిష్టలు తీసుకొచ్చేది ఏంటి అంటే ఇటువంటి క్రికెట్ మ్యాచ్లు, ఫుట్బాల్ మ్యాచ్లు, వాలీబాల్ గేమ్స్. ఇవి కూడా ఒక భాగమే. అప్పుడు ఏం బీకిలే మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఆడిపించింది చెప్పారు? అప్పుడు ఇంకా 2 షార్జా కప్ అని వీళ్ళు ఆడుకునేది. అప్పుడు ఎందుకు వద్దనిలే? ఈయన ఏం చెప్తాడంటే దానికి కారణం అమిత్ షా ఓ మాట అంటాడు, హిందీ ఉగ్రవాదులు లేరు అనేది అన్నాడట. అంటే ఈయనకు బాగా నొప్పి పెట్టి రాహుల్ గాంధీని చంపింది ఎవరు, ఇందిరాగాంధీని చంపింది ఎవరు, అసలు గాంధీని చంపి మహాత్మా గాంధీని చంపింది ఎవరు అని ఆయన దాకా పోయింది. వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు, అలా చంపిన వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు. ఇప్పుడున్న ఉగ్రవాదులు ఎవరని అడిగితే ఇక మైండ్ దొబ్బి, మైండ్ ఆడుండి ఆ బ్రెయిన్ ఆ చిన్న మీద చిట్టిపోయినట్టున్నది అని ఉండి వాళ్ళు ఎవరని అడుగుతాండి. అమిత్ షా ఎవరిని ఉద్దేశించానంటే పాకిస్తానోడు బంగ్లాదేశ్ని ఉద్దేశించి మాట్లాడాడు. ఈయనకి ఎందుకు నొప్పి పెడుతో నాకు అర్థం కాదు. వాళ్ళని ఉద్దేశించి అంటే ఎప్పుడు చూసినా పాకిస్తాన్ వాళ్ళే ఉగ్రవాదులు ఉన్నారు, ఎక్కడ చూసినా బంగ్లాదేశ్ వాడే ఉన్నాడు ఉగ్రవాదులు ఎక్కువ శాతం. ముందుగా ఇంకా హైదరాబాద్ పాత బస్తీ గురించి ఒక్కసారి మంచిగా ఆలోచన చేయి. ఎన్నిసార్లు గెలిచినా ఆ గల్లీలు గట్లనే కలబడి, ఆ కంపు వాసనలు, ఆ మురిక్కాలువలు, చిన్న చిన్న గల్లీలు, కరెంటు బిల్లులు కట్టరు, నల్లా బిల్లులు కట్టరు. ఇవి ఫస్ట్ అది మార్పులు చేర్పులు చేసి వాళ్ళ దాంట్లో కొంచెం మంచిగా బతికేదందుకు, వాళ్ళు పేదరికం ఉన్నది అక్కడ, మంచిగా బతికేదందుకు ఓట్లు దొప్పుడు, గెలుసుడు, అక్కర్రాని ఉపన్యాసాలు తంతుడు కాదు. ఇక్కడ క్రికెట్ అనేది ఇన్ని దేశాలు ఆడుతున్నాయి కాబట్టి ఆడుతుంది. పాకిస్తాన్తో మ్యాచ్ తప్పనిసరి అయింది, అక్కడ ఆడతారు, తప్పే ఉన్నది అందులో. క్రికెట్ మ్యాచ్ ఆడద్దు, ఆసియా కప్ రావద్దా? పాకిస్తాన్ కోసం సెట్ బ్యాక్ కావాలన్నా? ఏం అసదుద్దీన్ ఓవైసీ అని అయ్యేదాగిరా భయపడాలన్నా? పాకిస్తాన్ వాడు ఉచ్చబోసుకొని వాడు ఆడద్దు కదా, మనం ఎందుకేం సెట్ బ్యాక్ కావాలి? భయపడాల్సింది పాకిస్తాన్. నువ్వు పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడినావా ఈ మాటలు? లేకపోతే భారతదేశానికి మద్దతుగా మాట్లాడినావా? మనం ఎందుకు అనుమతి ఇవ్వద్దు? వాడు కదా భారతదేశంతో ఆడద్దని వాడు భయపడాలి. మనం ఇవ్వలేమే భయపడడానికి. ఇక యుద్ధం చేస్తే వీళ్ళకి నొప్పి. పాకిస్తాన్కి ఏం కాలేదు, మనకెక్కడ నష్టం జరిగింది? పాకిస్తాన్కి నష్టం జరిగింది. ఆర్మీ చీఫ్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చిండు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎప్పుడు మనం గెలిచినాము అనే పదం వీళ్ళకి నచ్చదు. ఇటు అసదుద్దీన్ ఓవైసీకి నచ్చదు, ఆ రాహుల్ గాంధీకి నచ్చదు, అడ్డమైన కాంగ్రెస్ పార్టీకి, ఎంఐఎం పార్టీకి, దరిద్రపు కోటి పార్టీలకు నచ్చదు. వీళ్ళు పోటీ చేసేది ఒక ప్రాంతంలో పోటీ చేస్తారు. దమ్ము ధైర్యం ఉంటే
మీ నిజమైన రాజకీయ పార్టీ అయితే మీరు మాట్లాడేది మొత్తం గట్టి మొగోళ్ళు మాట్లాడిన మాటలే అయితే నేను ఛాలెంజ్ చేస్తాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట, అసలు దేశంలో ప్రతి చోట మీరు పోటీ చేయాలి. భారతీయ జనతా పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో అక్కడ భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తలేదా? ఒక ప్రాంతానికే పరిమితమైందా? గెలిచినా ఓడిపోయినా తక్కువ ఓట్లు వచ్చినా భారతీయ జనతా పార్టీ ప్రతి చోట పోటీ చేస్తాను. గట్లనే మీకు దమ్ము ధైర్యం ఉంటే అసదుద్దీన్ ఓవైసీ నీకే చెప్తానా, నువ్వు పోటీ చేయి. ఫస్ట్ తెలంగాణలో 119 నియోజకవర్గాలలో 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో మంచి క్యాండిడేట్లను పెట్టి పోటీ చేయి. అంతేగాని ఒకసారి బీఆర్ఎస్ కోసం సాక్రిఫై చేసుడు, కాంగ్రెస్ కోసం సాక్రిఫై చేసుడు కాదు. నీ అడ్డమైన మాటలన్నీ బంద్ పెట్టు. ఇది ఆసియా కప్ క్రికెట్కు సంబంధించి నువ్వు మాట్లాడినావు. మిట్లారా క్రికెట్ ప్రియులకు కూడా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్ చేయాలి, రాయాలి. పాకిస్తాన్తో మనం క్రికెట్ ఆడద్దాం, ఆడడం తప్ప, ఎందుకు ఆడద్దు? ఇది ఆసియా కప్ ఒక్క పాకిస్తాన్తోనే కాదు కదా, ఇక్కడ ఆడేది ఇన్ని మ్యాచ్లు, 19 మ్యాచ్లు ఉంటాయి. వీళ్ళు ఇన్ని దేశాలతో ఆడాలి మ్యాచ్. కాబట్టి మిట్లారా అసదుద్దీన్ ఓవైసీకి చిన్న మెదడు చిట్లిపోయింది. మెదడు మోకాళ్ళ అరికాళ్ళ కాక ఎక్కడో ఉన్నది. ఆ ఎక్కడున్నది అనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో రాయండి. ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాస్తూ లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా. జై హింద్, జై భారత్.